అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన బగారా రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం। ఈ బగారా రైస్ని తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్న రేషన్ బియ్యంతో మనం ఈరోజు బగారా అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం। పక్కా తెలంగాణ స్టైల్లో చూద్దాం, డిఫరెంట్గా కాదు। చాలామంది వేరే వేరే ఇంగ్రీడియంట్స్ వేస్తూ చేస్తారు కదా, అలా కాదు, ఇలా చేయండి, అదే టేస్ట్ వస్తుంది। ఇప్పుడు బగారా రైస్ కోసం 3 గ్లాసుల రైస్ తీసుకొని నానబెట్టుకుంటున్నాను। ఇలా నానబెట్టుకోండి, కడిగి 2 టైమ్స్ కడిగి వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి। ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2.5 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి బండ పువ్వు, లవంగాలు, ఇలాచి, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకుందాం। స్పైసెస్ అన్నీ ఆయిల్లోకి యాడ్ చేసేయండి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేయండి। ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయల్ని దంచి వేయండి। ఇది మనకు టేస్ట్గా వస్తుంది, వెల్లుల్లిపాయ దంచి వేయడంతో। ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మన బగారా రైస్లో। ఇలా ఫ్రై అయిన తర్వాత 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, 3.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను। కొంచెం రేషన్ బియ్యం మామూలుగా కొత్తవి ఉంటాయి కదా, అందుకని వాటర్ తక్కువ వేసుకోవాలి। ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేయండి। కొద్దిగా మూత పెట్టేసిన తర్వాత ఈ వాటర్ చూడండి ఇలా బాయిల్ అవుతున్నాయి కదా, ఇలా ఎసరు మరిగిన తర్వాత మూత తీసేసి మనం ఇందులోకి కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి। కొబ్బరి పొడి మస్ట్ అండి, కంపల్సరీగా వేయాలి। కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు ఖచ్చితంగా వేయాలండి, అదే మెయిన్ టేస్ట్। ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని ఎసరు మరుగుతున్న దాంట్లో వేసేయాలి। ఈ కరోనా టైంలో మనకు గవర్నమెంట్ నుండి సన్నని బియ్యాన్ని ఇచ్చారండి, ఆ బియ్యంతో చేస్తున్నాను। ఇలా మొత్తం రైస్ వేసిన తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసేయండి। ఇలా కలిపిన తర్వాత కొద్దిసేపు ఉడకనిద్దాం। చూడండి రైస్ బాగా ఉడుకుతుంది కదా, వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత చూడండి ఇలా వాటర్ మొత్తం వెళ్ళిపోయాయి కదా, రైస్ బాగా ఉడికింది। ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసి దీన్ని కొంచెం మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుదాం అలానే। దీనిపైన మూత పెట్టేసేద్దాం। ఇలా పెట్టి 5 మినిట్స్ సిమ్లో పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి। 5 మినిట్స్ తర్వాత చూడండి మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా బగారా అన్నం రెడీ అయిపోతుంది। చూడండి ఎంత పుల్లలుగా చాలా బాగా వస్తుంది। రైస్ కూడా చాలా బాగుంటుంది, రేషన్ బియ్యం అని తక్కువ అనుకోకండి, క్వాలిటీ బాగానే ఇస్తున్నారు, మేమైతే అదే తింటాం। చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా, దీన్ని ఏ నాన్ వెజ్తో అయినా తినచ్చు। అన్ని నాన్ వెజ్ ఐటమ్స్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ బగారా రైస్ అండి। ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।